హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. కొంచెం జలుబు అలా ఉండటం వల్ల వీడియో తీయలేకపోయాను. ఇంకా ఫోన్ కూడా మెమరీ అయిపోయి స్ట్రక్ అయిపోయిందనమాట. ఇది నేను మొన్న కుట్టుకున్న డ్రెస్ అండి. ఎంత బాగా నచ్చేసిందంటే నాకు 4 మీటర్ల దాకా ఉంది. మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ అనమాట. దీని మీద నేనే వర్క్ వేయించుకున్నాను. ఎప్పుడో ఒకసారి చెప్పాను. కింద బాటమ్ వచ్చేసి హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా పెట్టేసి కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకుని ఆ ఎక్కువ ఉన్న క్లాత్ నడుము దగ్గర ఫ్రిల్స్ పెట్టేశాను. కింద ఒక స్టెప్ వేసేసరికి లుక్ అనేది అదిరిపోయింది. హైట్కి హైట్ అంతా కూడా బాగా వచ్చింది. సో మీరు కూడా ఏదైనా శారీ ఉంటే ఇలాగా కన్వర్ట్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. చున్నీ కూడా వచ్చేటట్టు చూడండి, కానీ రాదు, చున్నీ రాదు నాకు తెలిసి. షాప్కి వెళ్ళి పెట్టుకోటి క్లాత్ అయితే తెచ్చుకున్నానండి. 2 మీటర్లు తెచ్చుకుంటే నాకు 3 అవుతాయి. సో దీన్ని ఎలాగా కట్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలాగా అడ్జస్ట్మెంట్ చేయాలో చెప్తాను. ఇది కోరా కాటన్ అండి. ఇది మనకి షాపులో అమ్ముతారు. ఎలా ఉంటుందంటే లంగా క్లాత్ లాగే ఉంటుంది స్ట్రాంగ్గా. కోరా కాటన్ అంటే ఇస్తారనమాట. అంటే పెట్టుకోటు, శారీ పెట్టుకోటు లేదంటే డ్రెస్ పెట్టుకోటు క్లాత్లు అంటే ఇస్తారు. నేను సన్నగా ఉండటం వల్ల నాకు 2 మీటర్లు తీసుకున్నానంటే 3 అవుతాయండి పెట్టుకోట్లు, షార్ట్ పెట్టుకోట్లు. అంటే నడుము కన్నా కొంచెం కిందకనమాట. నేను ఎవ్రీ ఇయర్ 2 మీటర్లు తెచ్చుకుని కుట్టుకుంటాను. ఇయర్స్ చేంజ్ అవుతుంది కానీ నా పర్సనాలిటీ మాత్రం చేంజ్ అవ్వదు. క్లాత్ కూడా ఎక్కువ తక్కువ ఏం అవ్వదు. కరెక్ట్గా 2 మీటర్లు. ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయరే ఊరు వెళ్తున్నాం అనమాట. అందుకని ఇవన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నాను. ఊరు వెళ్తే ఖచ్చితంగా అన్ని కొత్తవి తీసుకుంటానండి. ఇన్నర్స్ అయినా పెట్టికోట్స్ అని ఏమన్నా సరే పాతవి అన్నీ పాడేస్తానమాట. ఇంకా ఎవ్రీ ఇయర్ మనం చేంజ్ చేస్తూ ఉన్నాం కదా, మరి బయటకు వెళ్ళినప్పుడు ఎందుకులే అవన్నీ పాతే అని చెప్పేసి అన్నీ కొత్తవి తీసుకుంటాను. అవన్నీ పాడేస్తాను. ఇంకా ఇప్పుడు ఈ లాంగ్ పెట్టికోట్లు కూడా అంతే. ఇవి కొత్తవి తీసేసుకుని పాతే ఇంకెట్లనే చిరిగిపోతాయి కదా, ఎక్కువ రోజులు రావు కదా లోపల ఇన్నర్స్. తీసేసి పాడేసి కొత్తవి కుట్టుకుంటాను. ఇక్కడ చూడండి, నేను 2 మీటర్లు తీసుకున్నాను కదా, నాకు ఎంత కావాలో అంత చెస్ట్ లూజు. దానికన్నా ఒక 1 ఇంచో 1.5 ఇంచో ఖర్చులు పెడతాను అంతే. ఎక్కువ పెట్టిన ఖర్చులు కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. సన్నగా అవుతాను తప్ప లావ్ అయ్యే ఛాన్సే లేదు. హైట్ కూడా ఏం పెరగం కదా ఇంకా ఏజ్ వచ్చేసిన తర్వాత. అందుకని ఇది మరీ షార్ట్గా ఉన్నాయి కదా, మనకి క్లాత్ మిగులుతుందండి. ఒక 5-6 ఇంచుల వరకు మిగులుతుంది. నేను జాయిన్ చేస్తానమాట. మన చేతిలో పనే కాబట్టి మనకి ఎన్ని అతుకులు పడినా ప్రాబ్లం లేదండి. అదే బయట వాళ్ళకి కుడితే మాత్రం ఒక అతుకు పడకూడదు అంటారు. పైగా హైట్ కూడా ఎక్కువ రావాలంటారు. కాబట్టి వాళ్ళకి 2 మీటర్లు అనేవి సరిపోదన్నమాట. సో మనం అడ్జస్ట్మెంట్ చేసి చెప్పకూడదు వాళ్ళకి. వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలియదు కదా. మనం అంటే ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకుంటాం, కానీ బయట వాళ్ళతోటి ఏంటంటే కొంచెం క్లాత్ ఎక్కువే చెప్పుకోవాలి. తక్కువ పడి అతుకులు పడితే మాత్రం ఒప్పుకోరు. అయితే చంక కింద కట్ చేసిన క్లాత్ ఉన్నాయి కదా, అవి క్రాస్కి ఎందుకు కట్ చేస్తున్నాను తెలుసా? నేను లాస్ట్లో కూడా చెప్తాను మీకు. ఎప్పుడైనా ఇలాగా పెట్టికొట్లు కుట్టుకునేటప్పుడు నెక్ దగ్గర ఫోల్డ్ చేసేసి డైరెక్ట్గా కుట్టేస్తారనమాట. అలా కుట్టకూడదు. అలా కుడితే ఏమవుతుందంటే చంక దగ్గర ఇక్కడ నెక్ దగ్గర ఫోల్డింగ్ చేసి కుడితే ఎక్కువ రోజులు రాదు, అది చిరిగిపోతుంది అక్కడ. అందుకు నేను క్లాత్ని జాయిన్ చేస్తాను. కొంచెం టైం టేకింగే, కానీ కొంచెం నీట్గా చేసుకుంటే బెస్ట్ అండి. ఎక్కువ రోజులు వస్తుంది. వచ్చిన 1 ఇయర్ అయినా ఖచ్చితంగా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఈ క్లాత్ నాకు మీటరు 70 80 పడింది. 2 మీటర్లు తెచ్చుకున్నాను. ఇప్పుడు చిన్న షార్ట్లు 2 కట్ చేశాను కదా, ఇది లాంగ్ షార్ట్ అవుతుంది. లాంగ్ది పెట్టికోట్. లాంగ్ పెట్టికోట్ అంటే కొంచెం మోకాల కన్నా కొంచెం పైకి అనమాట. కొన్ని పల్చగా ఉన్న డ్రెస్సులు ఉంటాయి కదండి, అవి పై దాకా వేసామనుకోండి, లోపల ఉన్న లెగ్గిన్స్ ఏంటంటే కొంచెం ఆడ్గా కనిపిస్తాయి అనమాట. అలాంటి వాటికి నేను ఈ లాంగ్ పెట్టికోట్ అన్నీ వేసుకుంటాను. ఈ లాంగ్ పెట్టికోట్లు మరి నేను అసలు పల్చగా ఉంటే డ్రెస్లే కొన్నానుకోండి, ఎప్పుడైనా డిజైన్ అవన్నీ బాగుంది అంటేనే కొంటాను. అలాంటి డ్రెస్సుల మీదకి లాంగ్ పెట్టికోట్లు బాగుంటాయి. మరి ఎక్కువ కూడా పెట్టాను హైటు, జస్ట్ మోకాల కన్నా పైకి పెడతాను అనమాట. ఇంకా చెక్ చేసుకుంటున్నాను చూసారు. అలాగా నాకు ఇక్కడ క్లాత్ మిగిలింది కదా కింద, ఈ క్లాత్ని చిన్న పెట్టికోట్లకి జాయిన్ చేస్తే కొంచెం హైట్ పెరుగుతుంది. మరి పైదాకా బ్లౌజ్ లాగా కాకుండా కొంచెం కిందకు వస్తుంది అనమాట, నడుము కింద కన్నా కిందకి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్ ఉంది కదా, ఈ నెక్ చాలా ఓవర్ డీప్గా ఉండాలి. అంటే ఓవర్ డీప్ అంటే మనకి డ్రెస్ మీద ఉన్న నెక్ అనేది కనిపించకూడదు అనమాట. లోపల నుంచి బయటికి కనిపించకూడదు. ఇంకా ఇంకా వెడల్పు కూడా చాలా ఎక్కువ ఉండాలి. పెట్టికోట్లు అనేది లోపల నుంచి బయట కనిపించకుండా. షోల్డర్ అనేది సన్నగా పెట్టుకోవాలండి, బాగా సన్నగా పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసాను కదా, కట్ చేసిన పీసులన్నీ కూడా మళ్ళీ క్రాస్గా కట్ చేసేసుకొని వేసేసుకుంటారు. ఇది కొంచెం లాంగ్ పెట్టికోటు. నాకు మీ క్లాత్ మిగిలినవి అని చెప్పాను కదా, ఈ మిగిలిన క్లాత్లన్నీ కూడా నాకు చంక దగ్గర అవన్నీ జాయింట్లు వేసేస్తాను అనమాట. జాయింట్లు అంటే ఇది పట్టీ కింద మనకి హెమ్మింగ్ పట్టి ఎలా కుడతామో అలా కుట్టేసి ఒక కుట్టు వేసేస్తాను. ఇంక హెమ్మింగ్ చేయటాలు అవి ఏమి ఉండవు. స్ట్రాంగ్గా ఉంటాయండి ఎక్కువ రోజులు. మీరు 2 ఇయర్స్ వాడినా కూడా నెక్ దగ్గర చంక దగ్గర చిరిగిపోవన్నమాట. మెయిన్ నెక్ దగ్గర పైనుంచి వేసుకుంటాం కదా, అప్పుడు నెక్ దగ్గర చిరిగిపోకుండా ఉంటాయి.
ఇలా కుడితే మరి ఎంత తీసుకుంటారో నాకైతే తెలియదండి. చిన్న చిన్నవి నేను ఎప్పుడు కుట్టను. అన్ని బ్లౌజులు ఎక్కువ కుడతాను. బ్లౌజులు ఎప్పుడైనా డ్రెస్సులు తప్ప ఇంక ఈ పెట్టికోట్లు కుట్టడాలు అవన్నీ ఎప్పుడో మానేశాను. నాకు టైం వేస్ట్ అయిపోతుందని. నాకంటే తప్పదు, ఇంకా మనం బయటికి ఇవ్వలేం కదా. ఇక్కడ క్లాత్ ఉంది కదండి, అన్నీ చూసుకుంటున్నాను. ఇంత చిన్న ముక్క కూడా మిగలలేదండి. అన్నీ నేను అడ్జస్ట్మెంట్ చేసేసాను. ఈ పీస్ని నేను ఏం చేస్తానంటే చిన్న పెట్టికోట్లకి జాయిన్ చేస్తాను. ఇప్పుడు కుట్టేసి చూపిస్తాను చూడండి. మీకు కుట్టిన తర్వాత దగ్గరికి రండి, చూపిస్తా. ఇంకెక్కడ దాకా వచ్చింది చూపిస్తాను. కొంచెం ఉంది, ఆ కొంచెం కుట్టేసి ఈ కట్స్ కూడా పెడతానండి సైడ్కి. కట్స్ పెడితే ఏమవుతుందంటే మనం కూర్చునేటప్పుడు చిరగదనమాట. ఖచ్చితంగా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. మీకు ఇక్కడ ఏం టిప్ చెప్తున్నానంటే డ్రెస్ పెట్టి కుట్టుకునేటప్పుడు ఆ చంక రౌండ్ దగ్గర, నెక్ దగ్గర క్లాత్ అనేది యాడ్ చేయించుకోండి. అక్కడక్కడ ఫోల్డ్ చేసి కుట్టించుకోకండి. కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, ఓకేనా. వాళ్ళు డబ్బులు తీసుకున్నా పర్లేదు. టైం టేకింగ్ చెప్తున్నాను కదా. అదైతే హెమ్మింగ్ పట్టి ఎలాగైతే కుడతామో అలాగే నెక్ కుట్టాలి, హ్యాండ్ కుట్టాలి, కాబట్టి టైం టేకింగే. సో వాళ్ళు అడిగినంత మనీ అయితే ఇచ్చేస్తేనే మంచిది, నా పర్సనల్ ఒపీనియన్. ఇంకోండి అతుకు పడింది, ఎక్కడ దాకా వచ్చింది చూపిస్తాను హైట్. అదేవిధంగా నేను ఎలా కుట్టాను కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఎక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది. చిన్న పెట్టుకోట అనమాట ఇది. నేను అతుకులేస్తే వచ్చింది. ఇంకా పెద్ద పెట్టుకోట ఎలా ఉంటుందంటే కొంచెం కిందకు ఉంటుంది. ఇది ఇక్కడ దాకా వచ్చింది. ఇది లాంగ్ పెట్టుకోట అనుకుంటా, కొంచెం కిందకి దిగింది కదా. ఇప్పుడు ఇవంతా కూడా నేను ఒకసారి వాష్ చేసేసి ఆరబెట్టేస్తానండి. లేదంటే మనం వేసుకున్న తర్వాత చెమట అనేది ఇంకదనమాట. కొత్తే కదా, ఒకసారి ఉతికేసుకుంటే మెత్తబడతాయి. మొత్తానికి 3 పెట్టికోట్లు 160 రూపాయలు అనుకుంటా. మొత్తానికి 170 80 పడింది, గుర్తులేదు. చిన్న ముక్క కూడా మిగలేదు. 160 రూపాయలకి 3 పెట్టికోట్లు అయినాయి. ఇదిగోండి, ఈ నెక్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట. క్లాత్ యాడ్ చేయాలి హెమ్మింగ్ పట్టీలాగా. నెక్ నాకు ఇంకా డీప్గా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. ఒక 8 ఇంచులు చాలండి. ఇది ఇక్కడ జాయింట్ పడింది చూసారు కదా. ఇలా జాయింట్ వేయటం వల్ల కొంచెం హైట్ పెరిగింది. ఇంకొక డ్రెస్ కుట్టుకోవాలి. తర్వాత ఇంకొక డ్రెస్ కూడా చూపిస్తాను మీకు. అది ఎంత బాగుందంటే సూపర్గా ఉందండి. నేను చూపిస్తాను మీకు. ఇది కాటన్ క్లాత్ అండి. నేను మీషోలో తీసుకున్నాను. 2.5 మీటర్లు అన్నారు, కానీ పావుతొక్క 3 మీటర్ల వరకు అయితే వచ్చింది. క్లాత్ అయితే జైపూర్ కాటన్ ఎక్సలెంట్గా ఉంది. నేను ఎప్పుడైనా ఇలాగ కాటన్ డ్రెస్సెస్ కుట్టుకుంటే బాడీ పార్ట్కి లైనింగ్ వేసుకుంటాను. ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. కింద అవసరం లేదు, బాడీ పార్ట్కి లైనింగ్ వేసుకోవాలి. అయితే హై నెక్ పెట్టేసి ఫ్రంట్ వచ్చేసి దిల్ షేప్ పెడదాం అనుకుంటున్నా. అదే మనకి హార్ట్ నెక్ టైప్లో పెడదాం అనుకుంటున్నా. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ డే చూపిస్తానండి. నిన్నంతా ఏంటి వీడియోస్తో కూర్చున్నాను, మెమొరీ అంతా ఫుల్ అయిపోయింది. మొన్న దాకా కుడుతూనే ఉన్నాను కదా, అవన్నీ వీడియోలు తీసేసరికి మెమొరీ మొత్తం ఫుల్ అయిపోయి మొత్తం ఫోన్ మొత్తం హ్యాంగ్ అయిపోయిందండి. ఇంకా అదంతా క్లియర్ చేసి అంతా చేసేసరికి చాలా టైం పట్టేసింది. అందుకని వీడియోలు కూడా షూట్ చేయకపోవడానికి అదొక రీజను. సో ఇప్పుడు ఇది డ్రెస్ కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా. ఇంకా రెడీమేడ్లో తీసుకున్న టాప్స్ ఉన్నాయండి, ప్లాజోలు ఉన్నాయి. అవన్నీ కూడా మన కాళ్ళ దగ్గర లూజు చెక్ చేయాలన్నమాట. ఇంకా నేను నైటు చల్లగా ఉంది కదా, వేడివేడిగా ఉంటుందని చెప్పి బిర్యానీ చికెన్ కర్రీ అయితే చేశాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.